అల్లూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పార్టీ బలోపేతం కోసం అరకు నుంచి ఏజెన్సీ గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్న అభినయ్ దర్శన్ జీకే వీధి మండలం జర్రెల గ్రామం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఆయన కారును అడ్డగించి దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అభినయ్ దర్శన్ కు గాయాలు కాగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. వెంటనే స్థానికులు ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కళ్ళలో కారం కొట్టారు. ఏమైంది? గ్రామాలు తిరుగు పాదయాత్ర చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళు కొట్టేటప్పుడు రే పాస్టర్ నువ్వు ఎందుకురా మత మార్పిడి చేస్తే ఏజెన్సీలు నాశనం చేస్తావేంట్రా నువ్వు అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తాం జరిగిందండి. అదే జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయారు అనేసి అక్కడ ఉన్న ఉపాధి పని వాళ్ళు కానీ లైవ్ లో ఉన్నటువంటి అక్కడ చూస్తున్న చిన్నపిల్లలు కానీ చెప్పడం జరిగింది సార్. ఆ గాడి దిగుతున్నప్పుడు మా మీద సడన్ గా కారు గ్లాస్ మీద కొడుగులేశారు సార్. దానివల్ల మాకు కారు గ్లాస్ కనిపించడం పోతూ సారు బ్యాలెన్స్ తప్పి వేరే చెట్లలో కొట్టేశారు కారు. అప్పుడు మొత్తం కారు గ్లాస్ ఫ్రంట్ది ఉంటాయి కదా సార్ మిరర్స్, అవన్నీ బాగా పగలగొట్టేశారు. పగలగొట్టేసిన తర్వాత మమ్మల్ని అందరినీ బయటకు దించి మమ్మల్ని బాగా కొట్టారు సార్. నన్ను విపరీతమైన కొట్టారు. పైకెత్తి కింద నుంచి పైకెత్తి విసిరేశారు నన్ను. సార్ వచ్చేసి లోపలికి తీసుకెళ్ళిపోయారు సార్ తరుముకుంటూ. ఇంకో అన్న ఉన్నాడు మాతో, కిరణ్ మహేష్ అని, అతను అన్న కూడా తరుగుకొని వెళ్ళారు. నన్ను కొట్టడంతో నేను స్పృహ కోల్పోయి కింద పడిపోయాను సార్. కింద పడిపోయి నేను మళ్ళీ లేచేటప్పటికి నాకు కేకలు అనిపించాయి సార్కి. సార్ అల్పుడు విడిపోవడంతో నేను లేచాను. అప్పటికే బైక్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఫుల్ మాస్క్స్. వాళ్ళ ఫేస్లు గుర్తుపట్టడంతో వాళ్ళు కనుక్కోలేకపోయాం సార్ వాళ్ళు ఎవరు, ఇక్కడ వాళ్ళ బయట వాళ్ళని. మీ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మేము పరిష్కరిస్తామంటే మా ఊర్లో మాకు తాగడానికి మంచినీరు లేవు సార్. మాకు ఒకటే ఒక బావి, ఆ బావి గురించి మేము సార్కి చెప్పాము. ఆ సార్ పరిష్కరించడానికి వచ్చారు మా ఊరు. సో ఏమైందంటే గత 2 వారాల నుంచి మా ఊరు నుంచే పాదయాత్ర అనేది చేస్తున్నారు సార్.